Hello everyone, welcome to my channel Meera Talks. Today I am going to explain about the Nobel Prizes. Nobel Prize history గురించి అండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ రీసెంట్గా ఎవరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అనే అన్ని డీటెయిల్స్ని వీడియోలో తెలుసుకుందాం. ఇది రైల్వేకి కానీ ఎస్ఎస్సికి కానీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ చాలా యూస్ఫుల్ టాపిక్. ఈ టాపిక్లోంచి మనకి డెఫినెట్గా క్వశ్చన్ అనేది అడగటం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మనకు వరల్డ్లోనే ప్రెస్టీజియస్ అవార్డు ఏంటిదంటే నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్ని 1901 నుండి ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రైజ్ అనేది మనకి స్వీడన్ దేశం వాళ్ళు ఇస్తారు. స్వీడన్ దేశానికి చెందిన ఒక రసాయన శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్ జ్ఞాపకార్థం ఈ ప్రైజ్ని ఇవ్వటం జరుగుతుంది. ఈయన ఒక కెమిస్ట్ అండ్ ఇన్వెంటర్. ఈయన జ్ఞాపకార్థంగా స్వీడన్ దేశం అనేది మనకు 1901 నుంచి ఈ నోబెల్ ప్రైజెస్ అనేది ఇవ్వటం స్టార్ట్ చేసింది. సో మనకి నోబెల్ ప్రైజ్ వచ్చేసి మెయిన్గా 6 కేటగిరీస్లో ఇస్తారు, అంటే 6 రంగాలలో. సో అందులో వచ్చేసి మనకి లిటరేచర్, పీస్, మెడిసిన్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ ఎకానమీ. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటిదంటే మనకి నోబెల్ ప్రైజ్ అనేది ఫస్ట్ 5 కేటగిరీస్లోనే ఇవ్వడం జరిగేది. 1969 నుంచి ఎకానమీలో కూడా ఈ ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుంది. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ మనకి చాలా టైమ్స్ అడగడం జరిగింది, నోబెల్ ప్రైజ్ అనేది ఏ రంగాల్లో ఇస్తారని. సో మనం డెఫినెట్గా గుర్తుంచుకోవాలి. ఒకటి లిటరేచర్, పీస్, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఎకానమీ. సో లాస్ట్లో యాడ్ చేసింది ఏంటిదంటే ఎకానమీ. సో దీనికి సంబంధించి మనకి స్వీడన్లో ఈ 5 కేటగిరీస్ ఏంటి అంటే లిటరేచర్, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకానమీ, ఇవి 5 ఏమో మనకి స్వీడన్లో ఇస్తారు. నార్వే మాత్రం పర్టికులర్గా పీస్ ప్రైజ్ని అనౌన్స్ చేయటం, అక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒకటి సపరేట్. నోబెల్ ప్రైజెస్ అనేవి మనకి ఎవ్రీ ఇయర్ ఇస్తారు. సో ఎవ్రీ ఇయర్ వీటిని December 10th ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే అక్టోబర్లో అనౌన్స్ చేస్తారు. మనకి ఎవ్రీ ఇయర్ అక్టోబర్లో దీని గురించి సంబంధించిన ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి December 10th అవార్డు ఇవ్వటం జరుగుతుంది. సో December 10th పర్టికులర్గా ఎందుకంటే ఆ రోజు ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి వర్ధంతి సందర్భంగా ఆ రోజు ఇస్తారు. సో మనకి December 10th ఇంకొక ఇంపార్టెంట్ డే కూడా ఉంటుంది. అదే హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం మనం. మనకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ UNHRC అనేది ఆ రోజే ఫామ్ అయింది. సో మనం ఎవ్రీ ఇయర్ December 10th హ్యూమన్ రైట్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. సో అలాగా కూడా దీన్ని గుర్తుంచుకోండి. December 10th మనకి నోబెల్ ప్రైజెస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఈ నోబెల్ ప్రైజెస్ అనేది మనకి స్వీడన్ రాజధాని అయిన స్టాక్ హోమ్లో ఇస్తారు. అండ్ అలాగే పీస్ అవార్డు ఏమో మనకి నార్వే రాజధాని అయిన ఓస్లోలో ఇస్తారు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నోబెల్ ప్రైజ్ రిసీవ్ చేసుకున్న వాళ్ళకి ఏమి ఇస్తారంటే స్వీడన్ నుంచి ఒక డిప్లొమా సర్టిఫికేట్ ఉంటుంది అండ్ అలాగే గోల్డ్ మెడల్, దాంతోపాటు ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీలో ప్రైజ్ మనీ చెప్పాలంటే అది 8 to 9 crores అనేది ఉంటుంది. సో ఒక సంవత్సరంలో మనకి నోబెల్ ప్రైజెస్ అనేవి ఒక రంగంలో మ్యాక్సిమం 3 మాత్రం ఇస్తారు. అండ్ అలాగే నోబెల్ ప్రైజెస్కి సంబంధించి విన్నర్స్ని సెలెక్ట్ చేయడానికి ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. సో వాళ్ళే అవార్డ్ విన్నర్ని సెలెక్ట్ చేస్తారు ఆ విభాగానికి సంబంధించి. అండ్ లిటరేచర్కి సంబంధించి స్వీడన్ లిటరేచర్ అకాడమీ ఆర్గనైజేషన్ వాళ్ళు అవార్డ్ విన్నర్స్ని సెలెక్ట్ చేస్తారు. అండ్ అలాగే పీస్కి సంబంధించి నార్వే పార్లమెంట్ కమిటీ సెలెక్ట్ చేస్తుంది. సో ఇందాకలో మనం చెప్పినట్లు పీస్ అనేది నార్వేలో ఇస్తారు కాబట్టి సో సెలెక్షన్ కూడా నార్వే పార్లమెంట్ కమిటీ అంటే నార్వే వాళ్ళు చేస్తారు. సో మెడిసిన్లో వచ్చేసి కరోలిన్ స్కాచిరాజికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే కెమిస్ట్రీ, ఇందులో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అండ్ ఫిజిక్స్లో కూడా సేమ్. అండ్ ఎకానమీ వచ్చేసరికి స్వీడిష్ బ్యాంక్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక విభాగానికి ఒక్కొక్క ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది, సెలెక్టింగ్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటిదంటే మనకి పీస్ అవార్డు అనేది పర్సన్స్కి మాత్రమే కాకుండా ఆర్గనైజేషన్స్ కూడా ఇస్తారు. సో ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ నోబెల్ ప్రైజ్కి సంబంధించిన ఇంపార్టెంట్ జీకే చూద్దాం. సో నోబెల్ ప్రైజ్ అనేది ఇప్పటి వరకు 2 సార్లు పొందిన వ్యక్తులు ఎవరో చూద్దాం. సో ఫస్ట్ మేడం క్యూరీ. ఈమెకు నోబెల్ ప్రైజ్ అనేది 2 times రావటం జరిగింది, ఫిజిక్స్లో అండ్ కెమిస్ట్రీలో. అండ్ అలాగే నోబెల్ ప్రైజ్ పొందిన ఫస్ట్ ఉమెన్ కూడా మేడం క్యూరీనే. అండ్ అలాగే జాన్ బర్తీన్ అనే వ్యక్తికి భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్లో 2 times రావటం జరిగింది. అండ్ ఫెడరిక్ సాంగీకర్, ఇతనికి కూడా రసాయన శాస్త్రంలో 2 times నోబెల్ ప్రైజ్ రావటం జరిగింది. అండ్ లైనస్ పాలింగ్కి కూడా కెమిస్ట్రీ అండ్ పీస్లో
2 టైమ్స్ నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అండ్ అలాగే అతి తక్కువ వయసులో నోబెల్ ప్రైజ్ అందుకున్నది ఎవరని అడుగుతారు. సో ఈ క్వశ్చన్ మల్టిపుల్ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ మలాలా యూసఫ్జాయ్. సో ఈమెకి పీస్ కేటగిరీలో 2014లో ఈ అవార్డు రావడం జరిగింది. ఈమె పాకిస్తాన్కి చెందిన ఆమె. ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 సంవత్సరాల వయసులో ఈమె నోబెల్ ప్రైజ్ని అందుకున్నారు. సో దాంతో ఈమె అతి తక్కువ వయసులో నోబెల్ ప్రైజ్ అందుకున్న పర్సన్గా నిలిచిపోయారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోబెల్ ప్రైజ్ పొందిన భారతీయుల గురించి చూద్దాము. భారతదేశం నుంచి మొట్టమొదటిసారి నోబెల్ ప్రైజ్ అందుకున్న వ్యక్తి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అని చెప్తారు. 1913లో లిటరేచర్లో. అయితే ఇక్కడ ఒకటి ఏంటిదంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కంటే ముందు మనకి రూట్ యార్డ్ క్లిప్పింగ్ అనే అతనికి సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ రావడం జరుగుతుంది. సో ఇతను ఏంటిదంటే భారత్లో జన్మించిన ఒక బ్రిటిష్ వాళ్ళకి జన్మించిన సంతతి కాబట్టి ఇతన్ని కన్సిడర్ చేయరు. సో ఫస్ట్ ఇండియన్కి ఎవరికి వచ్చిందంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని తీసుకుంటారు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 1913లో లిటరేచర్లో ఆయన రాసిన గీతాంజలి రచనకు నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో దాంతో నోబెల్ ప్రైజ్ అందుకున్న ఫస్ట్ ఏషియన్గా అంటే ఆసియా వాసిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నిలిచిపోయారు. దాని తర్వాత మన భారతదేశం నుంచి సివి రామన్ గారికి 1930లో ఫిజిక్స్లో వచ్చింది. ఆయన కనుగొన్న రామన్ ఎఫెక్ట్కి. సో తర్వాత మనకి హరగోవింద ఖురానా 1968లో ఈయనకి మెడిసిన్లో వచ్చింది. ఈయన కృత్రిమ జన్యు కనుగొన్నందుకు గాను సో ఆయనకి నోబెల్ ప్రైజ్ అనేది 1968లో ప్రదానం చేయడం జరిగింది. ఆయన తర్వాత మనకు మదర్ తెరీసాకు 1979లో పీస్ నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో మిషన్ ఆఫ్ చారిటీస్ ద్వారా ఆమె ఎన్నో సేవలు చేశారు మన భారతదేశంలో. సో దానికి గుర్తింపుగా ఆమెకి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వటం జరిగింది 1979లో. దాని తర్వాత సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారికి 1983లో ఫిజిక్స్లో ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వటం జరిగింది. ఆయన ఏం కనుగొన్నారంటే నక్షత్రాల పుట్టుక నిర్మాణంపై పరిశోధన చేస్తారు. దానికి గాను అతనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత మనకి అమర్త్య సేన్ గారికి 1998లో ఎకానమీలో ఇస్తారు. సో ఎకానమీలో సంక్షేమ ఆర్థిక శాస్త్రం గురించి వివరించినందుకు గాను అమర్త్య సేన్ గారికి 1998లో నోబెల్ ప్రైజ్ అనేది రావటం జరిగింది. ఆయన తర్వాత విఎస్ నైపాల్ గారికి 2001లో లిటరేచర్లో ఈ అవార్డు అనేది రావటం జరిగింది. ఇక తర్వాత 2009లో వెంకట్రామన్ రామకృష్ణన్ గారికి కెమిస్ట్రీలో ఈ నోబెల్ ప్రైజ్ అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. ఆయన రైబోజోమ్ స్వరూపాలు పనితీరుపై పరిశోధన చేసినందుకు గాను కెమిస్ట్రీలో ఆయనకి 2009లో ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి 2014లో కైలాస్ సత్యార్థి గారికి పీస్ అవార్డు ఇవ్వడం జరిగింది, నోబెల్ పీస్ అవార్డు. సో ఆయన బాలల హక్కుల పరిరక్షణ కోసం చాలా కృషి చేశారు. దానికి గాను అతనికి పీస్ అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్లో వచ్చేసి మనకి 2019లో అభిజిత్ బెనర్జీ గారికి ఎకానమీలో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో ఇప్పటివరకు మన భారతదేశానికి 10 నోబెల్ ప్రైజెస్ రావడం జరిగింది. అయితే నోబెల్ ప్రైజెస్కి సంబంధించి మోస్ట్ అంటే ఎక్కువ నోబెల్ ప్రైజెస్ అనేవి ఏ దేశానికి ఇచ్చారంటే ఇప్పటివరకు అమెరికా. అండ్ మన ఇండియాలో వచ్చేసి ఏ స్టేట్లో నోబెల్ ప్రైజ్ గ్రహీతలు ఎక్కువగా ఉన్నారంటే వెస్ట్ బెంగాల్. అండ్ అలాగే మన ఇండియా ఇప్పటివరకు అన్ని రంగాల్లో నోబెల్ ప్రైజెస్ అనేది అందుకోవడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా 2024లో మనకి నోబెల్ ప్రైజెస్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది December 10న. సో వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ కేటగిరీ మెడిసిన్ తీసుకుంటే సో మెడిసిన్లో 2024లో మనకి 2 అవార్డ్స్ అంటే ఇద్దరికి ఇవ్వటం జరిగింది. ఒకరు విక్టర్ అబ్రోస్ అండ్ గ్యారీ రవ్కున్. సో ఇద్దరు కూడా అమెరికాకు చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు కలిసి మైక్రో RNAను కనుగొన్నారు. సో ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించింది. సో ఇది కనుగొన్నందుకు గాను వీళ్ళిద్దరికి కలిపి సో మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వటం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్. సో ఫిజిక్స్లో వచ్చేసి మనకి ఇద్దరికి ఇచ్చారు. సో అందులో ఒకరు వచ్చేమో జాన్ ఫీల్డ్కి, ఇంకొకరేమో జెఫారీ హింటన్లకు ఇవ్వటం జరిగింది. ఒకరేమో అమెరికాకు చెందినవారు, ఇంకొకరేమో ఇంగ్లాండ్. సో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్లతో మెషిన్ లెర్నింగ్ ఇన్వెన్షన్కి గాను వీళ్ళిద్దరికి ఇవ్వటం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీలో మనకి ముగ్గురికి ఇచ్చారు ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఈ 2024లో. ఒకరేమో డేవిస్ బేకర్ అండ్ ఇంకొకరేమో డెమిస్ హస్సాబిస్
అండ్ ఇంకొకరేమో జాన్ ఎం జంఫర్. సో వీళ్ళు వచ్చేసి ఇద్దరు అమెరికాకు చెందిన వారు, ఒకరేమో ఇంగ్లాండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిటరేచర్లో మనకి ఒక్క అవార్డు ఒకరికి మాత్రమే ఇవ్వడం జరిగింది, హాంకాంగ్ అని. సో ఈమె వచ్చేసి సౌత్ కొరియాకు చెందిన ఆమె. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకానమీలో ముగ్గురికి ఇవ్వటం జరిగింది. ఈ ముగ్గురు కూడా అమెరికాకు చెందిన వాళ్ళు. డారెన్ సైమన్ అండ్ జేమ్స్కి ఎకానమీలో నోబెల్ ప్రైజ్ రావటం జరిగింది. అండ్ లాస్ట్ వచ్చేసి పీస్ అవార్డు, ఇది జపాన్లోని ఒక ఆర్గనైజేషన్కి ఇవ్వటం జరిగింది, అదే నిహాన్ హిండాంకియా. న్యూక్లియర్ వెపన్స్కి ఆపోజిట్గా ఫైట్ చేసినందుకు గాను ఈ పీస్ అవార్డ్ని ఈ ఆర్గనైజేషన్కి ఇవ్వటం జరిగింది. సో ఇవి 2024లో వచ్చిన నోబెల్ ప్రైజెస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.